అటువంటి సమయంలో మన ప్రభుత్వం రాగానే తొలి సంతకం మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి మీద పెట్టి 16,347 ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పడం చాలా హర్షణీయం. దాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా హర్షిస్తున్నారు అధ్యక్ష. కాబట్టి నేను అడుగుతున్నది ఏంటంటే, మా నియోజకవర్గాన్ని తీసుకున్నా, రాష్ట్రంలో చాలా నియోజకవర్గాలు తీసుకున్నా ఈరోజు ఇల్లిటరసీ ఎక్కువగా ఉన్నది. అలాగే గవర్నమెంట్ స్కూల్స్కి పూర్వ వైభవం రావాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో నాడు నేడు పెట్టారు, దానివల్ల పెద్ద ప్రయోజనం లేదని ప్రతి ఒక్కరు చెప్తారు. ఎందుకంటే బయట పెయింటింగ్ వేసారు, లోపల పెంచులు రాలిపోతున్నాయి అన్నది ప్రతి ఒక్కరు చెప్తారు. దానివల్ల చాలా నష్టం జరిగింది, చాలా నిధులు మళ్లింపు జరిగింది అన్నది ప్రతి ఒక్కరు చెప్తున్న నిజం. చాలా చోట్ల స్కూళ్ళు శిథిలావస్థకు వచ్చేసాయి. మన బడ్జెట్లో సుమారు 29,000 కోట్లు విద్యారంగానికి కేటాయించడం కూడా నేను దాన్ని హర్షిస్తున్నాను అధ్యక్ష. కాబట్టి దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇప్పుడు మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. దాని తొలి సంతకం పెట్టాము, నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసాము, 6 నెలల్లో భర్తీ చేస్తామంటున్నారు. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన అంశంగా తీసుకొని మినిస్టర్ గారు దాని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి విద్యారంగానికి న్యాయం చేసి, అలాగే సమాజాన్ని మెరుగుపరచడానికి వచ్చిన టీచర్లకు ఏ స్వార్థం లేకుండా చేస్తారని కూడా ఈ సభావేదికగా నేను విన్నవించుకుంటున్నాను అధ్యక్ష.